ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త. ఇక ఎస్బీఐ బ్యాంకులో జీతాలు తీసుకునే వారందరికీ కూడా ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ అనమాట. సో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీళ్ళలో తెలుసుకుందాం. ఇప్పుడు చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్ల కోసం ప్రత్యేక పథకాన్ని అయితే స్టార్ట్ చేసిందనమాట. ఎందుకంటే ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి జీతాలు పొందుతారు కదా, అందులో వచ్చేసి చాలామందికి తెలియదు అనమాట. పెన్షన్లకు తమ ఖాతాలు సాధారణంగా సేవింగ్ ఖాతాలు కొనసాగుతున్నాయి, అందువల్ల ఒక ప్రత్యేకమైన సదుపాయాన్ని పొందడం లేదని చెప్పేసి గమనించిన ఎస్బీఐ ఈ మేరకు పెన్షన్దారులందరికీ కూడా సూచనలు చేసిందనమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాల్లో జమ అవుతుంటే మీ ఖాతా సిపిపి కింద నమోదు అయ్యి ఉందో లేదనేది ఒక బ్రాంచ్ ఒకసారి నిర్ధారించి కన్ఫర్మ్ చేసుకోవడం మంచిదన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే సిబిపి ద్వారా వచ్చే ప్రయోజనాలు సో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మినిమం బ్యాలెన్స్ అవసరం అయితే లేదు. ఎస్ఎంఎస్ అలర్టు ఛార్జీలు కూడా ఉన్నాయన్నమాట. ఇక ఉచితంగా రూపే కావచ్చు, ప్లాటినం, గోల్డ్ డెబిట్ కార్డులు కూడా వస్తాయి. ఏటీఎం జారీ ఛార్జీలు ఏమి ఉన్నాయన్నమాట. వ్యక్తిగత ప్రమాద బీమా ఉంటుందన్నమాట. ఇది ఒకసారి అయిందా లేదా తెలుసుకోండి. 30 లక్షల వరకు అయితే, అదేవిధంగా అదనపు బీమా సదుపాయాలు అయితే ఉంటాయి. కాబట్టి అర్హత ప్రకారం ఏరే అంబులెన్స్ కోసం 10 లక్షల రూపాయలు, కాలిన గాయాల ప్లాస్టిక్ సర్జరీల కోసం 10 లక్షల రూపాయలు ఇస్తారు. అదేవిధంగా దిగుమతి మందుల రవాణా కోసం 5 లక్షల రూపాయలు, కోమాలోకి సంబంధిత ప్రమాద మరణ బెనిఫిట్ 5 లక్షల రూపాయలు, పిల్లల ఉన్నత విద్య కోసం అయితే 8 లక్షల నుంచి, ఆడపిల్లలకి అయితే 10 లక్షల రూపాయలు, కుటుంబ ప్రయాణ ఖర్చులకు 50,000 రూపాయలు, అంబులెన్స్ ఛార్జీలకు వచ్చేసి 50,000 రూపాయలు అయితే, మరణాంతరం పార్థివ దేహ రవాణా ఖర్చులకు 50,000 రూపాయలు, ఇతర పెన్షన్ సేవలకు సంబంధించి భార్యాభర్తలు జాయింట్ పెన్షన్ అకౌంట్ సౌకర్యం. పెన్షన్లో చేయాల్సిన పని ఏంటంటే మీ పెన్షన్ ఎస్బీఐ ఖాతాలో జమ అవుతున్నట్లయితే మీ బ్రాంచ్ సంప్రదించి మీ ఖాతాలో కాంప్రహెన్సివ్ పెన్షన్ ప్యాకేజ్ అనే సిపిపి కింద నమోదు అయ్యి ఉందో లేదో తెలుసుకోండి. నమోదు కాలేకపోతే దానికి సంబంధించి దరఖాస్తులు అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఇవన్నీ బెనిఫిట్స్ అయితే మనకు రావడం జరుగుతుంది.